అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే ఇంకొక ఫెస్టివల్ కూడా ఉంది, రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఉంది. దీనికి సందర్భంగా ఒక గ్లిమ్స్ అయితే వదిలేరు, అది ఒక బీపచ్చంగా ఉంది. నేనైతే ఇంతకుముందు ఒక 3 hours ముందే చేద్దాం అనుకున్నా, కానీ శ్రీరామ్ ఆయన భక్తితో ఉండి ఒక టెంపుల్లో ఉండి అక్కడే ఉండిపోయాను, కుదరలేదు వీడియో చేయడానికి. మొత్తానికైతే వీడియో చేస్తున్నాను. ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారిని చూసి ఒక రేంజ్లో అయితే ఉంది, వెలివేషన్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. మొత్తం హనుమంతుల వారిని అయితే వెలివేట్ చేస్తూ ఆ గ్లిమ్స్ కూడా వదలం కూడా జరిగింది. ఎందుకంటే ఆ గద పెట్టుకొని ఆ బాడీ పెట్టుకొని ఏదైతే మనం ఇంతకుముందు హనుమాన్ మూవీలో చూసామో అలాగే అయితే అనిపించింది నాకు. మొత్తం ఆ గద పెట్టుకొని కూడా లాస్ట్లో ఒక స్లాంగ్తో అయితే మాట్లాడడం కూడా జరిగింది. అది ఒక చిత్తూరు స్లాంగ్లో అనిపిస్తుంది మనకి, చిత్తూరు నెల్లూరు అటు సైడ్ స్లాంగ్లో అయితే అనిపిస్తుంది. మొత్తానికైతే గ్లిమ్స్ అయితే అదరగొట్టేశాడు రామ్ చరణ్ అన్న, ఒక రేంజ్లో అయితే. ఇంకోటి మెయిన్ విషయం ఏమంటే, రామ్ చరణ్కి పెద్ద మూవీలో కొంచెం గాయాలు అయితే అయ్యి హాస్పిటల్ పాయల్లో అయ్యారని కూడా మనకి టాక్ అయితే వచ్చింది బయట. దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మీరు ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను రామ్ చరణ్ అన్న. ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా జాగ్రత్తగా కూడా ఉండమని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. గ్లిమ్స్ విషయానికి వచ్చేస్తే ఒక రేంజ్లో అయితే ఉంది, గ్లిమ్స్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకా మనం మూవీ కోసం అయితే ఏప్రిల్ దాకా అయితే వెయిట్ చేద్దాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.